వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనకు తెలుసు మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం. సో 7-8 రోజుల పాటు ఆయన అటు మాచర్లలోనూ ఏపీలోనూ లేకుండా మాయమైపోయి తన మీద కేసులు ఉండగా పోలీసులు వెంటాడుతున్న వాళ్ళకి దొరకకుండా 8 రోజుల పాటు ఆయన ఎక్కడున్నారు, ఎవరు ఆయనకు షెల్టర్ ఇచ్చారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలింది. తనంతట తాను వచ్చి, అంటే ముందుగా బెయిల్ కోసం అప్లై చేసుకొని కోర్టుకి, ఆ తర్వాత తనంతట తానుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఆయన లొంగిపోతే తప్ప ఆయన్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆయన ఆనవాళ్ళు ఎక్కడనేవి కూడా తెలుసుకోలేకపోయారు. సో ఇదంతా కూడా ఎవరి కనుసన్నల్లో జరిగింది అంటే 3-4 బృందాలుగా విడిపోయి 3 రాష్ట్రాలు తిరిగి కూడా పోలీసులు పట్టుకోలేనంతగా ఆయన ఎలా అంత పకడ్బందీగా తను తాను లొంగిపోతే తప్ప పట్టుకోలేనంత ఇదిగా ఎలా చేయగలిగారు అనేవి అన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. దీని గురించి మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. నమస్కారం లత గారు. నమస్తే. ఇప్పుడు మనకు తెలుసు అసలు ఈ అంటే ప్రభుత్వము పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో అది దానికి సాధ్యం కానిది ఏది లేదు అంటారు. కానీ నిన్నటి వైఎస్ వివేకానంద రెడ్డి ఉదంతంలో కానివ్వండి, అంటే అది ఒక హత్య, ఇప్పటిదాకా హంతకులు ఎవరు అనేది సాక్ష్యాధారాలతో పట్టుకోలేకపోయారు, సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. దాని మీద సిబిఐ జరుగుతుంది. మాచర్ల అనే ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరైతే పిన్నెల్లి ఉన్నాడో తను చేసినటువంటి విధ్వంసకాండం మనందరం చూసాం. సో 7 రోజుల తర్వాత, అంటే మే 13 ఎలక్షన్ జరిగితే మే 19-20 తేదీ ఆయన ఈవీఎంని ధ్వంసం చేయటం ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి, ఇదంతా కూడా ప్రపంచం అంతా చూసింది. సో ఆ తర్వాత ఆయన పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం, ఆయన దొరకకుండా వెళ్ళిపోవటం. సో ఇదంతా కూడా ఒక సినిమాటిక్, ఒక డ్రామాలాగా నడిచింది. అయినప్పటికీ కూడా ఆయన పట్టుకోలేరు, తనంతట తాను వచ్చి లొంగిపోతే తప్ప. సో దీని అంతా ఎలా చూడాలంటారు? దీనికి ఎవరు, అంటే కొంతమంది దీనికి సహకరించారు. అందులో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి కూడా ఆయనకి షెల్టర్ ఇచ్చాడని చెప్పేసి ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో నిజమేంత అంటారు? ఎందుకంటే పిన్నెల్లి గారు ఇంపాసిబుల్, అసలు పట్టుకోవాలి అనుకుంటే అయితే తప్పించుకోవటం కష్టం. ఎందుకంటే ఏపీ పోలీసులు గట్టి ప్రయత్నం చేయలేదా? సో ఒకవేళ మీరు అన్నట్టే తెలంగాణలో ఒక మినిస్టర్ దాచాడు కాబట్టి తప్పించుకున్నాడా ఇన్ని రోజులు అని అంటే, ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది ఆంధ్రాలో ఎంటర్ అయినాక పట్టుకోవచ్చుగా. ఓకే, ఆయన ఎస్పీ ఆఫీస్ వరకు వచ్చాడు కదా, ఎస్పీ ఆఫీస్కి వచ్చినప్పుడు పట్టుకోవటం ఎందుకు? నీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పట్టుకోవాలనేది ఉంటే, సో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు సో ఆయన వెళ్ళిపోయి ఒక చోటు నుంచి వీడియో కాల్ పెట్టాడు. ఏమని పెట్టాడు? నేను 2 hours డిస్టెన్స్లో ఉన్నాను, ఎప్పుడైనా వస్తాను ఇంటికి అన్న. రావాలనుకుంటే రాగలను, నేను మాచర్లకు రాగలని చెప్పేసి, మాచర్లకు రావాలనుకున్నప్పుడు నేను 2 hours డిస్టెన్స్లో ఉన్నా, ఎప్పుడైనా వస్తాను అన్నాడు. కానీ అలా తప్పించుకుపోవటానికి కారణం ఎవరు? డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతుంది అక్కడే మనకు. సో 13వ తారీఖు ఇన్సిడెంట్ జరగడం ఏంటి, మళ్ళీ 20వ తారీఖు అది వీవీప్యాట్స్ వీడియో రావటం, బయట రావటం ఏంటి, మళ్ళీ 8 days పట్టింది మళ్ళీ అరెస్ట్ చేయటానికి. అంటే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ లాగా టైం ల్యాప్స్ చేస్తూ ఆయనని ఎక్కడ అరెస్ట్ చేస్తే జైలుకి తీసుకెళ్లాలేమో, సో అందుకని ఈ ఆయనకి బెయిల్ వచ్చే వరకే కానివ్వండి అరెస్ట్ అవ్వకుండా కొమ్ముగాయటం అనేది జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఆయన ఎంత కొమ్ము కాసినా కూడా పట్టుకోవాల్సిన వస్తుంది కదా. అంటే ఎవరు పట్టుకోవాలి? ఏపీ గవర్నమెంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకే ఉంటాయి. కానీ ఏపీ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? సిఎస్ జవహర్ రెడ్డి చేతిలో ఉంది. సో ఆయన ఎవరి మాట వింటాడు? జగన్మోహన్ రెడ్డి మాట వింటాడు. ఇంకెవరి మాట ఎందుకు వింటాడు? ఎవరి మాట విన్నాడు? ఆయనకి ఇంకా స్వామి భక్తి ఉంది. సో అది ఆయన చాటుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్తే తూచ తప్పకుండా పాటిస్తాడు. సో దానికోసమే ఆయన్ని కాపాడుతూ వచ్చారు ఏపీలో. సో అన్ని రోజులు అరెస్ట్ కానివ్వకుండా. ఎప్పుడైతే ఈసీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందో, ఇంకా పట్టుకోవటం లేట్ అయింది అని పట్టుకోవటం, అన్ని కొంచెం సిట్ అధికారులు రావటం, ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి కాబట్టి అప్పుడు వైఫల్యం కనబడితే అప్పుడు తెలంగాణకు రావటం. సో ఇక్కడ కొద్ది రోజులు డ్రామా నడిపించటం. సో ఖచ్చితంగా తెలంగాణలో మీరు అన్నట్టు ఒక మాజీ
మినిస్టర్ అయితే హెల్ప్ చేసే అవకాశం ఉంది, చేసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టిల్ ఈ రోజుకి కూడా స్వామి భక్తి చూపెట్టే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఆ వాళ్ళు కాపాడబట్టే తప్పించుకున్నాడు, సేవ్ అయ్యాడు కూడా. ఆయన వెహికల్ దొరికింది, డ్రైవర్ దొరికాడు, కానీ అందులో మనిషి లేడు. అసలు వెహికల్ దొరికింది, ఆయన పర్సనల్ సెక్యూరిటీ దొరికారు, డ్రైవర్ దొరికాడు, ఆయన ఫోన్స్ దొరికాయి, కానీ మనిషి మటుకు దొరకలేదు. సరే, ఆ మనిషి దొరకకుండా ఇక్కడ నుంచి తప్పించుకొని మళ్ళీ ఆంధ్ర ఎలా వెళ్ళాడు? సో ఆయన కోసం ఎస్పీ కార్యాలయం దాకా రావటం అంటే ఆయన ఎక్కడో ఏదో వెహికల్లో రావాల్సిందే కదా. ఖచ్చితంగా ఎవరు ట్రేస్ చేయలేకపోయారు ఆయన అసలు అదే కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఫోన్ ఉంటే ట్రేస్ చేస్తారేమో అనుకొని ఉంటాడు, కొత్త ఫోన్ తీసుకొని ఉంటాడు, సో కొత్త నెంబర్ వేసుకొని ఉంటాడు. సో ఇవన్నీ ఏంటంటే ముందు అక్కడ మనకు కనపడేది మన ప్రభుత్వ వైఫల్యమే కనపడుతుంది. సో వీటికన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగునా కూడా ఇన్స్టెన్స్ ఇస్తూ ఫాలో చేపిస్తున్నాడు వాళ్ళని. ఇలా చేయండి, అలా చేయండి, ఒక గైడెన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన యూకేకి వెళ్ళే ముందు పిన్నెల్లి గారి కలవటం జరిగింది. ఓకే. సో కలిసినప్పుడు అప్పుడే చెప్పుంటాడుగా, సో ఇలాంటి కేసు అయితే ఒకటి వచ్చే ఆస్కారం ఉంది, నేను వీవీప్యాట్లను పగలగొట్టాను అనే విషయం అయితే అక్కడే చెప్పుంటారు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళటం, వాళ్ళ బ్రదరును ఆయన ఇద్దరు వెళ్ళటం, పిన్నెల్లి గారు బ్రదర్ ఇద్దరు కలిసి వెళ్ళటం జరిగింది. సో ఆ రోజే చెప్పుంటాడేమో ఆయనకి. లోకల్గా అందరికీ తెలుసు దీని మీద, పోలీసులకి వాళ్ళకి మధ్య వాగ్వాదం నడిచింది. నారాయణ స్వామి అని సీఏ నారాయణ స్వామిని కొట్టారు. అవును. అట్లాగే అక్కడ పోలింగ్ ఏజెంట్లు ప్రశ్నించినట్టు శేషగిరిరావు అని చెప్పేసి తెలుగు టీడీపీ ఏజెంట్ ఆయన కొట్టారు. అవును. సో ఇదంతా కూడా అందరు అక్కడ అంటే బయటకు తెలిగిపోయినా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ రోజు ఏం జరిగినాయి, అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ ఏం చేశారు, అక్కడక్కడ ఎక్కడికి వెళ్ళి ఏమేమి దాష్టికాలు చేశారు, ఇవన్నీ కూడా లోకల్ తెలుసు, వాళ్ళకి పోలీసులకు తెలుసు. ఇదంతా ఈయనకి సమాచారం ఖచ్చితంగా వచ్చే ఉండొచ్చు. అవును, ఖచ్చితంగా సమాచారం రావటమే కాదండి, అందుకని పిలిపించుకున్నారేమో కూడా తెలియదు మనకి. అవును, పిలిపించుకొని మాట్లాడి ఉన్నారేమో కూడా తెలియదు మనకి. ఖచ్చితంగా దీనిలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేనిదే అంత డేరింగ్ సిఎస్ ఒక్కడు అంటే ఈసీ ప్రెషర్స్ ఇస్తుంటే కూడా పట్టుకోవడానికి ఇన్ని రోజులు అయింది అని అంటే డెఫినెట్గా వాళ్ళ అందరి హస్తం ఉంది దీనిలో. పట్టుకోలేకపోవటంలో వాళ్ళ హస్తం ఉంది. ఖచ్చితంగా అలాగే కనిపిస్తుంది. పట్టుకోలేకపోవటానికి వాళ్ళ హస్తం ఉంది. వాళ్ళ హస్తం లేకపోతే ఎప్పుడో దొరికేవాడు. అంటే చాలా కేసులు మనం చూసాం, ఎంత ఈజీగా ఛేదిచ్చారో. ఏపీ డిపార్ట్మెంట్ ఏం తక్కువైంది కాదు, వద్దని వదిలేసుకుంటే ఇలాగే ఉంటాయి. సో వాళ్ళ మీద కేసులు చేయకూడదు అని వదిలేసుకుంటే ఇంకెట్లాంటివే ఉంటాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి డిపార్ట్మెంట్కే కానివ్వండి, జవహర్ రెడ్డికే కానివ్వండి, ఒక క్లియర్ గైడెన్స్ ఇచ్చేసి ఆయన యూకే వెళ్ళటం జరిగింది. ఆయనే ఒక రకంగా కాపాడాడు. తెలంగాణలో ఉన్న మినిస్టర్కైనా కూడా ఆయన గైడెన్స్తోనే జరుగుతుంది. ఏదో బంధుత్వం కూడా ఉంది ఒకరితోటి అని చెప్పేసి అంటున్నారు. బంధుత్వం ఉండొచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఇది కూడా ఉండొచ్చు. సో అవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అండదండలతోనే ఇక్కడ తెలంగాణలో ఉండొచ్చు. దానికి మాత్రం ఈ జరిగిందంతా కూడా బలం చేకూరుస్తుంది. మొత్తానికి ఇక్కడ ఎవరో ఒకరు అండ లేకపోతే ఆయన ఇలా లేకపోతే దొరికిపోయేవాడు. సో ఎవరో ఇక్కడ కూడా కాపాడారు అనేది. అవును. సో ఏపీలో ఎలా అయితే కాపాడారో ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన కొంతమంది కాపాడారు అని అనుకోవాల్సి వస్తుంది. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.